నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. మొదటి భాగంలో ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలను పరిశీలించాం. రెండవ భాగంలో ఉద్యమానికి దారి తీసినటువంటి కారణాలను, భారత విద్యార్థి ఉద్యమాల చరిత్రను, రాజకీయ ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తెచ్చింది ఏమిటి? సోషల్ మీడియా పాత్ర ఏంటి? ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటి నిరసనలను ఎలా చూస్తాయి? చివరగా ఈ సంఘటన మనకు నేర్పుతున్నటువంటి పాఠమేమిటి? ఈ అంశాలను ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నటువంటి మనలాంటి వాళ్ళము డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి పాలకులు ఈ అంశాలను చాలా నిశితంగా పరిశీలించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. మిత్రులారా, ఈ కాలంలో వీధుల్లో జరిగే ఉద్యమం ముందుగా సోషల్ మీడియాలో పుడుతుంది, తర్వాత దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది, తర్వాత దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కూడా మొదట డిజిటల్ వేదికపై చర్చగా ప్రారంభమై వీధుల్లోకి వచ్చింది. తర్వాత జాతీయ ఉద్యమంగా మారిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్, యువతను ఒకే లక్ష్యంతో ఈ ప్లాట్ఫామ్స్ అనుసంధానించాయి. 2-3 రోజులల్లా 2 కోట్ల సభ్యుల సోషల్ మీడియాలో 2-3 రోజులలో 2 కోట్లకు పైగా సభ్యులుగా చేరారు. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఈ ఉద్యమం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా విస్తరించింది. కొన్ని నివేదికలు అంటే ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫాములలో 2.2 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ సంఖ్య కాలక్రమాన తగ్గటము పెరగటం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి గణాంకాలను ఎప్పుడు తాజా అధికారిక సమాచారం ఆధారంగానే మాట్లాడగలగాలి. భారతదేశంలో మాత్రమే జరిగే విషయం కాదు ఇలాంటిది. ఫ్రాన్స్లో జరిగాది. పెన్షన్ సంస్కరణలపై లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విద్యార్థులు జాతి వివక్షపై, గన్ చట్టాలపై, విశ్వవిద్యాలయాల విధానాలపై తరచుగా నిరసనలు చేపడుతుంటారు. హాంకాంగ్లో ప్రజాస్వామ్య హక్కుల కోసం విద్యార్థులు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడిపై శాంతియుత ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఈ దేశాలన్నింటిలో ఒకే పాఠం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఓకే, అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులది. ఈ రెండింటి మధ్య సమతుల్యత ప్రజాస్వామ్య నాణ్యతను నిర్ణయిస్తుంది. ప్రజలను ప్రభుత్వము దండించటం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండవలసినటువంటి లక్షణం. ప్రజాస్వామ్యానికి నిజమైన బలం ఈ రెండిటి మధ్యల, ఉద్యమాల మధ్యల, ప్రజాస్వామ్య హక్కుల మధ్యల అనుసంధానం.
అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి లక్షణం. మిత్రులారా, ప్రభుత్వం బలంగా ఉండటం మాత్రమే ప్రజాస్వామ్యానికి గుర్తు కాదు. ప్రజలు భయపడకుండా ప్రశ్నలు అడగటం కూడా అంతే ముఖ్యమైనటువంటి విలువ ప్రజాస్వామ్యంలో. అదే సమయంలో ప్రతి నిరసన శాంతియుతంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకూడదు, హింసకు దూరంగా ఉండాలి. అందుకే హింస మొదలైతే తక్షణమే ప్రజాస్వామ్య చర్చ బలహీనపడుతుంది. అందుకే జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ఎవరైనా నిరసనకారుల మధ్యలో మొదట శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేస్తాయి. అప్పుడు ప్రజాస్వామ్యము వీక్ అవ్వడానికి అదొక కుట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవస్థలు. అయితే ఈ ఉద్యమం మనకు చెబుతున్న సందేశం, ఈరోజు ఢిల్లీ వీధుల్లో వినిపిస్తున్నటువంటి స్వరం కేవలం ఒక నగరానికే కాదు, ఇది లక్షలాది మంది యువత ఆశలు, ఆందోళనలు, భవిష్యత్తుపై ఉన్న ప్రశ్నలకు ప్రతిధ్వని. ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ప్రభుత్వము ఈ స్వరాన్ని వినాలి. ఉద్యమకారులు కూడా శాంతియుత మార్గాన్నే అనుసరించాలి తప్ప అశాంతికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. చర్చ, సంభాషణ, పారదర్శకత, ఇవే ప్రజాస్వామ్యానికి శాశ్వత పరిష్కారాలు. ఇప్పటికే ఈ ఉద్యమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉద్యమ ప్రతినిధులతో ప్రారంభ స్థాయి చర్చలు జరిపినట్టు నివేదికలు వినబడతా ఉన్నాయి. ఇది సంభాషణలకు అవకాశం ఉందని సూచించిన సమస్యకు ఇంకా తుది పరిష్కారం కాలేదు. మిత్రులారా, ప్రజాస్వామ్యం ఒక ఎన్నికతో ముగిసిపోయేది కాదు, ముగిసిపోదు. ప్రజల భాగస్వామ్యంతో, ప్రశ్నించే స్వేచ్ఛతో, బాధ్యతాయుతమైనటువంటి పాలనతో నిరంతరం బలపడుతుంది. మన రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చింది. అదే రాజ్యాంగం ప్రజలకు హక్కులు కూడా ఇచ్చింది. ఈ రెండింటి మధ్య సమతుల్యతే భారత ప్రజాస్వామ్యానికి అసలైన బలం. ఓకే, ఈ విశ్లేషణలు కనుక మీకు ఉపయోగపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. దేశంలో జరుగుతున్నటువంటి కీలక రాజకీయ, రాజ్యాంగ, ప్రజా విధాన అంశాలపై, లీగల్ అంశాలపై వాస్తవాధారిత విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు తెలుసు కదా, పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. మీ మధు నిర్వహణలో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో మళ్ళీ ఓ మంచి అంశంతో మీ ముందుకు వస్తా. నమస్కారం. జై హింద్. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.